హాయ్ బ్రో. టైం చూస్తే నైట్ 9 అయింది. నగరం నిద్రపోవాల్సిన వేళ ఈ మనిషి ఎక్కడికో వెళ్తుంది. ఏం పని ఉంది, ఏం పని లేదు. అటు ఇటు గిరా గిరా అని తిరుగుతుంది. ఏం చేస్తాం, అలా అయిందనమాట బండ్ల మీద తిరగటం. టైం 9 అయింది. అసలు ఈ టైంలో వెళ్ళొచ్చా లేడీస్? మా అక్క వెళ్తుంది. ఇంట్లో నూనె అయిపోయిందంట బ్రో, నూనె తీసుకురావడానికి వెళ్తుంది. పాపం వీడికేమో అన్నం పెట్టేవాళ్ళు లేరు, మాకు పెట్టడమే అంత మాత్రం. ఈ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, వాడు లెగిస్తే ఆదివారం పూట ఏంటది దున్న మాసం పంది మాసం తెస్తాడు. ఈ కుక్క, దీని పేరు జిమ్మి, అది బాగా జల పుట్టి తోక కొరుక్కుంటుంది. దానికి ఇంకా ఫస్ట్ వీడికి గజ్జి వచ్చింది. దీనికి మొత్తం చూడండి బొచ్చేలేదు పైన. ఇదిగా అతగాడు ఉన్నాడు లోపల, అతగాడు వీటిని మెద్దుతున్నాడు. దీని పేరు జిమ్మి. దీనికి ఎవరు పేరు పెట్టలేదు. దీనికి పాపం గజ్జి వచ్చి అంతా అయిపోయింది దీని పని. ఎప్పుడు చనిపోద్దో చెప్పలేం పాపం. అన్నం పెట్టేవాళ్ళు లేరు, పెడితే ఆయన పెడతాడు. అంటే నేను కూడా అప్పుడప్పుడు పెడతానే ఉంటా, బిస్కెట్లో ఏదో ఒకటి. అన్నం మిగిలిద్దిగా అదేనా. ఏ జుమ్మి, ఇదిగో దీనికి మొత్తం 8 సంవత్సరాలు. ఆ కంట్లో చుక్క మటుకు బాదు, అంతే ఉంటుంది. దీనికి 8 సంవత్సరాలు ఇది పుట్టి. దాని పిల్లది అది వేరే కుక్కలతో సావాసం వద్దు 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 అంటే పట్టింది. దీన్ని చూస్తుంటే తన్నాలనిపిస్తుంది. మా దగ్గర ఉన్నప్పుడు బాగుండేది, వేరే వాళ్ళ సావాసం బట్టి గజ్జి తెచ్చుకుంది మొత్తం. అది ఆ చెవి మీద పుండు కూడా ఉన్నట్టుంది పాపం. ఆ దేవుడు ఎందుకు ఇలా పుట్టిస్తాడు వీళ్ళని, మళ్ళీ ఇంత ఇబ్బందులు పెడతాడు. ఏం చేస్తాం. యాకోబనా అన్నం పెట్టవా వీటికి? నువ్వు తిను. ఏం ఫోర్కా? ఏ జుమ్మే దా. దానికి నేనంటే భయం. ఎందుకంటే దారిన బైకుల మీద వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎగబడేటప్పుడు నేనే కర్ర తీసుకొని కొడతా, లేకపోతే వాళ్ళు పడిపోతారు కదా పాపం. అందుకని అది నన్ను చూస్తే భయపడి వెళ్ళిపోయింది. పాపం వీడేమో ఇట్లా కూర్చున్నాడు. వీడిని చూస్తుంటేనేమో చాలా జాలేస్తుంది. ఏం చేయాలి ఏం అర్థం కాదు. ఏం చేస్తాం ఇంకంతే. మనుషులైనా అంతే, కుక్కలైనా అంతే. ఏదైనా బాగలేకపోతే ఆరోగ్యం చాలా కష్టం. పాపం పిచ్చి మొండే అని తిన్నదో లేదో. అన్నం అన్న పెట్టాలి కాసేపు అది. వీడైతే తింటున్నాడు పెట్టకుండా. వీడే అలవాట్లు చేసింది కుక్కల్ని. చేస్తే చేసాడులే, మంచిదేలే, కానీ వాడు తింటున్నాడు, ఇలాగ పెట్టట్లా. బజార్లో ఈ కుక్కలు అతన్నైతే వదిలిపెట్టవు. అతను ఉన్నాడు కదా, అతన్ని వదిలిపెట్టవు. ఇక్కడి నుంచి ఈ బజార్ నుంచి పోవు ఇవి. ఏయ్ ఏయ్ రా. ఏయ్ అరే టింకు, నీ పేరు టింకు, ఇవాళ నుంచి పడుకో. ఆరోగ్యం బాగల పాపం. చిన్నపిల్ల భలే ఉరుకుతుంది. మా ఇల్లు కాసేపు అది అన్నం మిగిలిద్దిగా, అన్నం పెడతా వాడికి. మమ్మ మా బ్యాగు నిద్ర రావట్లేదు. దేనికని? టైం 9 అవుతుంది, నిద్రపోయి పండగ చేసుకోవాలి. ఇంకా నీళ్ళు బాగా మసిలిపోయాయి పోసుకోవాలి. నేనైతే ఇప్పుడే పోసుకున్నా. ఇంకెన్నిసార్లు పోసుకుంటారు? ఒక్కసారి. నీకే ఆ నీళ్లు పోసుకో తొందరగా. ఇదిగో ఐశ్వర్యరాయ్ వచ్చింది రోయ్. బాయ్ ఫ్రెండ్స్.
వద్దులే నువ్వు ఆడే ఉండయా, ఆడే ఉండయ్యా. రా టింకు బాయ్, బిస్కెట్ ప్యాకెట్ తెస్తా, తర్వాత తిందులే, ఓకేనా.